అనంతపురం జిల్లాలో డిఎం మరియు హెచ్ఓ దేవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మెడికల్ సెంటర్లలో, స్కూల్స్, కాలేజీలలో ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వైద్యాధికారి దేవి అన్నారు. అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో ఆత్మస్థైర్యం నింపడానికి జిల్లా డిఎం మరియు హెచ్ఓ ఆఫీస్ నందు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎయిడ్స్ పై ప్రజలలో అవగాహన కల్పించుటకు డిసెంబర్ 1న అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ, మానవహారం నిర్వహించబోతున్నామని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంచి వైద్యం అందిస్తున్నామని, ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రజలలో అవగాహన చాలా ముఖ్యమని జిల్లా వైద్యాధికారి దేవి పత్రికాముఖంగా తెలిపారు. ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏమంటే ప్రపంచ వరల్డ్ ఎయిడ్స్ డే 1 డిసెంబరు మేము జరుపుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1 జరుపుకుంటాము. దీనికి సంబంధించి మేము ఎన్జిఓ సంఘాలతోటి, మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో నేను నెక్స్ట్ డే మీటింగ్ అటెండ్ చేశాము. మీటింగ్లో కూడా మాకు డిసెంబర్ 29వ తేదీ వరకు కూడా వీళ్ళకి ఎస్ఏ రైటింగ్స్, స్కూల్లో, కాలేజీల్లో పిల్లలు, తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పిల్లల్లో అవగాహన కార్యక్రమంలో రావటానికని అంటే యంగ్ మనకి కాలేజీ గోయింగ్ చిల్డ్రన్స్కి వీళ్ళకి కూడా ఎస్ఏ రైటింగ్స్ ఇవన్నీ పెట్టేసి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఓకే, తర్వాత వాళ్ళలో కాంపిటీషన్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లేకుండా ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తర్వాత వచ్చి ఇప్పుడు మేము ఒక ముగ్గుల కార్యక్రమం కూడా పెట్టాము. ఆ లేడీస్తో అంటే ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళలో కొంతమందిని, తర్వాత ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని పెట్టి కొంచెం ముగ్గులు అవి ఇచ్చి వాళ్ళని కొంచెం యాక్టివ్గా ఎంకరేజింగ్గా ఉండేటట్టు వాళ్ళకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. వాళ్ళు చక్కగా వేశారు. కింద మా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీసు పక్కనే వేశారు ముగ్గులు అవన్నీ కూడా. ఇప్పుడే చూసాను, అక్కడ మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ ర్యాలీ కండక్ట్ చేయడము, తర్వాత వచ్చి కాంపిటీషన్ కార్యక్రమాలు, ఎన్జిఓస్ ఇన్వాల్వ్ చేయటము, తర్వాత అందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వచ్చే జనరేషన్ పిల్లలకి అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళ జనరేషన్లో ఉండే కాలేజ్ పిల్లలకైతే వీళ్ళకైతేనేవి ఈ వ్యాధికి సంబంధించిన అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ని వాళ్ళకి జాగ్రత్తలు అనేవి తెలియజేసేదానికి వివిధ రకాల రూపంలో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. సో దాదాపు 10 ఎన్జిఓస్ సంబంధించి అందరూ కూడా ఆర్డిటి వాళ్ళు, వాలంటీర్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ గ్రూప్స్ అందరూ కూడా నిన్న మీటింగ్కి వచ్చారు. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఈ కార్యక్రమాన్ని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారు కూడా ఇన్వైట్ చేస్తున్నాము. తర్వాత మా ఆఫీస్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ కండక్ట్ చేస్తాము. ఆర్ట్స్ కాలేజ్ మా ఆఫీస్ నుంచి ఆర్ట్స్ కాలేజీ సప్తగిరి సర్కిల్ వరకు రౌండ్గా ఒక మనోహారం కూడా మేము దీన్ని ప్లాన్ చేసుకొని ఉన్నాము. 1వ తేదీ 1 by 1 ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం. సో ఇదంతా పూర్తిగా ఏమంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఎయిడ్స్ డే తర్వాత ఇంతకుముందు ఈ ఎయిడ్స్ డిసీజ్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, తర్వాత వాళ్ళు ఎంతమంది సఫర్ అయ్యారు